నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. డిఎస్సిపై వైసీపీ విష ప్రచారం చేస్తోందంటూ సీమ టీచర్ల ఆగ్రహం. కుట్రలను కట్టిపెట్టకుంటే గుణపాఠం చెబుతామని హెచ్చరిక. కర్నూలులో ఉపాధ్యాయులు ఆత్మగౌరవాన్ని చాటారన్న సీఎం. గొడ్డలిపాటి ఆరోపణలకు ఐక్యంగా బదులిచ్చారని ప్రశంస. వివేక హత్య కేసుపై రాష్ట్రపతి ప్రధానికి లేఖ రాసిన సునీత. 7 ఏళ్లైనా తమకు న్యాయం జరగలేదని ఆవేదన. యువత కోసం కొత్త రంగాలు ఉద్భవిస్తున్నాయన్న ప్రధాని. సవాళ్లతో పాటు కొత్త అవకాశాలు వస్తాయని వ్యాఖ్య. దేశీయ యూజర్లకు ఉచితంగానే యూపీఐ సేవలు. ఎలాంటి ఛార్జీలు విధించబోమని ఫోన్పే ప్రకటన. డీప్ ఫేక్ వీడియోలను మెటా అరికట్టాలన్న కేంద్రం. సోషల్ మీడియా కంటెంట్కు సంస్థలదే బాధ్యతని స్పష్టీకరణ.